నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నిండాలని ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. పలుచోట్ల కామదహనాలు జరిపారు. మన్మధుని పరాకాష్ఠకు పరమశివుడు ఆగ్రహ రూపం దాల్చిన సందర్భంగా కాముణ్ణి దహనం చేసిన రోజుగా కామదహనం జరుపుకుంటారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు చిన్నారులు ఆటపాటలతో అలరించారు. హోలీ సంబరాలపై మా నిజామాబాద్ ప్రతినిధి ధనంజయ్ మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబలంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున హోలీ సంబరాలు జరుపుకుంటారు. ప్రస్తుతం మనం విద్యార్థులు ఒక మంచి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు నిజామాబాద్ జిల్లాలోని హోలీ సంబరాలు ప్రతి సంవత్సరం ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. ప్రస్తుతం ఏదైతే జిల్లా వ్యాప్తంగా హోలీకి సంబంధించిన వేడుకలు ఇప్పటికే అటు పోలీసులు కఠినమైన ఆంక్షలు సైతం విధించారు. అందులో భాగంగా ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే విద్యార్థులు హాస్టల్లో తమ విన్యాసాలు చేస్తూ ఈరోజు హోలీకి సంబంధించిన సంబరాలు జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున తమ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. ఎక్కడ చూసినా రంగులతో ఈరోజు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. ఏదైతే మనకు ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా అనేక కొన్ని ఇబ్బందులు తలెత్తున్నప్పుడు కూడా వాటిని అధిగమించి ఈరోజు సంబరాలు మాత్రం అంబరాన్ని అంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. అదే ప్రత్యేకంగా చూస్తుంటే హోలీకి ఒక ప్రత్యేకత మాత్రం చూస్తుంటే ఈ విధంగా అనేక ప్రాంతాల నుంచి హోలీ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏటా నిర్వహిస్తుంటారు. ఈ ఏటా నిర్వహించే ఈ పద్ధతిలో భాగంగా ఈరోజు హోలీ సందర్భాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చెప్పున్నారా, హోలీ ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఎంజాయ్మెంట్ ఉంది మా అందరికి. రంగులతో చాలా సెలబ్రేషన్ చేస్తున్నాం. చాలా ఆనందంగా ఇలా మేము గ్రౌండ్ లోకి వచ్చి హోలీ ఆడడం అంటే మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కలర్ల తోటి చాలా డీజే తోటి చాలా అందంగా ఆడుతున్నాం మేము. సో థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ హోలీ అందరికి. చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా మనం చూస్తున్నాం హోలీకి ఎంత ఆనందంగా జరుపుకుంటామో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు ఏదైతే డీజే సౌండ్లతో ఉర్రుతో ఊగిస్తూ యువకులతో పాటు ఈరోజు పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం మనం, ఎందుకంటే కాలేజీకి ఒక గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ హోలీకి సంబంధించిన వేడుకలు జరుపుకొని తమ రంగులు చల్లుతూ ఆనందోత్సవాలు జరుపుతున్నారు. ఎందుకంటే ఒకవైపు హోలీ సందర్భంగా ప్రత్యేకంగా అనేక ఏర్పాటు తమ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు ఈ హోలీ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ చూస్తున్న మనకి, ఎందుకంటే ఈ హోలీ సందర్భంగా ఇక్కడ చూస్తున్న విద్యార్థులు ఇంకా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఏదైతే ఈరోజు సహజకృత రంగులనే వాడుకొని ఈరోజు హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. సో ఈ విధంగా ఏదైతే మనం